భక్తుడు అంటే ఎప్పుడు ఔదార్యం ఉండాలి. గుళ్ళోకి వెళ్ళి పూజలు చేసేసి దండాలు ఎట్టేసి ప్రదక్షిణాలు చేసేసి మేం భక్తులం అంటే కుదరదండి. భక్తుడు అంటే 3 లక్షణాలు ఉండాలి. మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం ఉండాలి, మనస్సులో భగవంతుడు ఉండాలి. వాడినే భక్తుడు అంటారు ఖచ్చితంగా. ఈ మూడింటిలో ఏది లేకపోయినా ఇబ్బంది. మాటల్లో సత్యము ధర్మము లేకుండా అసత్యాలు మాట్లాడుతూ అధర్మాలు చేస్తూ నేను పూజలు చేశానండి, అమ్మవారికి జడనేం చేయించే మెడనేం చేయించి, నువ్వు ఏం చేయించినా నీ మెడ కోసేయడం ఖాయం. ఆవిడకి నువ్వు చేయించే బంగారపు ఆభరణాలు అక్కల, వాళ్ళ ఆయన చాలా చేయించాడు, అయినా వాళ్ళ ఆయన కూడా చేయించక్కల. అమ్మవారికి వాళ్ళ నాన్నగారే చేయించారు చాలా. మన ఆభరణాలు వాళ్ళకి అక్కర్లేదండి. మనం ఎంతసేపు ఇలా అక్రమాలు చేసి సంపాదిస్తాం, గుండె మాత్రం బంగారంతో నింపేస్తాం బాగా. ఇక్కడ పైగా మన పేరు రాయి ఎంతసేపు పేరే గొడవ ఇక్కడ.